అధ్యక్ష 2014 జీవో నంబరు 94/95 ద్వారా ఇసుక ద్వారా వచ్చే ఆదాయంలో డ్వాక్రా సంఘాలకి 25% ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ బ్రహ్మాండంగా పబ్లిసిటీ కూడా చేసుకుంది. కానీ రాష్ట్రం 13 జిల్లాల్లోని నాకైతే ఒక్క సంఘానికి కూడా వీరు ఇచ్చినట్టు ఆధారాలు కనపడలేదు అధ్యక్ష. అదేవిధంగా 2016 పాలసీ ద్వారా ఇసుక పేదవారికి మధ్య తరగతి వారికి ఉచితంగా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ర్యాంప్ మెయింటెనెన్స్ పేరుతోని లోడింగ్ ఛార్జెస్ పేరుతోని విపరీతంగా రేట్లు పెంచేసి పాత ఇసుక మాఫియానే మళ్ళీ రాష్ట్రంలో మామూలుగానే యథేచ్ఛగా ఊరికనే ఇసుకని తోలుకుంటున్నారు తప్పిస్తే ఎటువంటి మార్పు లేదు అధ్యక్ష. అదేవిధంగా మా థర్డ్ స్ట్రీమ్ రివర్స్ లో గవర్నమెంట్ ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఏలేరు తాండవా రివర్స్ లో ఇష్టానుసారంగా పగలు రాత్రి లేకుండా ఇసుక తవ్వడం వల్ల సుమారు తుని పట్టణంలో 70,000 మంది బురద నీరు దాగి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా తాండవా నదీ పరివాహక ప్రాంతంలో 26 కిలోమీటర్ల పరివాహక ప్రాంతంలో సుమారు 40 ఊర్లు ఒట్టిపోవడం జరిగింది. అదేవిధంగా ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతుల దగ్గర ఇసుక గట్లు కొట్టేసి రైతులు పొలాలు ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు అధ్యక్ష. నేను స్థానిక శాసనసభ్యుడిని. తుని పట్టణంలో నాకు సుమారు 10 ఎకరాల భూమి ఉంది. అందులో సుమారు ఎకరం భూమి అధ్యక్ష. ఈ ఫోటోలు చూడండి. శాసనసభ్యుడిని నా భూమే ఈ విధంగా ఉట్టి అన్యాయంగా పగలో రాత్రి లేకుండా తవ్వి పారేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఆర్థిక మంత్రి గారు చెప్పారు ఇసుకలో 2,000 కోట్లు అక్రమాలు జరిగాయి, 2,000 కోట్ల అక్రమాలు జరిగాయని చెప్పేసి క్లియర్ గా ఆర్థిక మంత్రి గారే ప్రెస్ మీట్ పెట్టి మరి జస్ట్ మినిట్ సార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒప్పుకున్నారు. మైనింగ్ మంత్రి గారు చెప్తున్నారు ఎటువంటి అవినీతి